వెల్కమ్ టు NSTV న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. NSTV నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అమ్మఒడి అన్నదానం చేయు భవనం వద్ద అమ్మఒడి వ్యవస్థాపకులు చెరుకూరి పద్మనాభ నాయుడు ఆధ్వర్యంలో అమ్మఒడి బృందం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మఒడి బృందం మలి ఆచారి, ప్రభాకర్, టెస్లా ప్రకాష్, మురళి, వాసు, మధు ఆచారి తదితరులు పాల్గొన్నారు. మా బంగారుపల్లిలో 8 ఏళ్లకు ముందు NSTV సుభాష్ గారు ఓపెన్ చేశారు. చాలా సంతోషం. మన ఆంధ్రాలోకి రెండవది బంగారుపల్లి ఓపెన్ చేసినారు. అప్పటి నుంచి మేము చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి మేము చెప్పిన వెంటనే మాకు రిలీజ్ చేయడం, అదేవిధంగా బాలాజీ మాకు సహకరించడం, మా బంగారుపల్లి పత్రికలు అందరూ నాతో ఏకీభవించి అమ్మఒడి సేవల గురించి రాయడం మహా సంతోషం. అదేవిధంగా మా రంగనాథ్ గారు కూడా అతని పత్రికల్లో బాగా మోటివేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈరోజు క్యాలెండర్ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా NSTV కావచ్చు, మన రంగనాథ్ నడిచే ఆంధ్ర పత్రిక ఇది తప్పనిసరిగా ఇక్కడ వచ్చి మొట్టమొదట ఇది ప్రారంభోత్సవం చేసి తర్వాత విడుదల చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అల్వాల్ బీజేపీ నాయకులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై చేసిన విమర్శలను ఖండిస్తూ అల్వాల్ బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం నుండి నిధుల సమీకరణకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృషి ఎంతగానో ఉందని అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విక్రమార్కుడిలా నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. రైల్వే వలయంలోని సమస్యల పరిష్కారానికి RUB కోసం కృషి చేశారని, కేంద్రం నుండి నిధులు సమీకరించి అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు వచ్చిన మన BRS పార్టీ లీడర్స్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న బీజేపీ నాయకులు కొందరు చాలామంది నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. వారికి అసలు అంటే ఈ RUBల గురించి కానీ దీని గురించి కానీ అసలు అవగాహన ఉందో లేదో అనే మాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉంటూ ఫస్ట్ ఆయన పని చేయాలి అనుకున్నది మెయిన్గా ఈ మల్కాజ్గిరి ప్రాంతం అంతా కూడా ఈ రైల్వే దిగ్బంధంలో ఉంది. దీన్ని మనం తొలగించుకొని ప్రజలకు అందరికీ కూడా మనం వీళ్ళందరినీ కూడా దీని నుంచి రిలీజ్ చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ముందుకెళ్తూ ప్రతి ఒక్క రైల్వే మేనేజర్స్ వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుంది. వారితో పాటు మమ్మల్ని తీసుకెళ్లి ప్రతి దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న వాళ్ళు అన్నారు, సరే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అని. ఫండ్ ఎవరిది అనేది ముఖ్యం కాదు, గ్రౌండ్ లెవెల్లో ఎవరు పనిచేస్తున్నారు, వాటికి ఉన్న అడ్డంకులు అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి NOCs ఏవైతే అవసరం ఉన్నాయో వాటికి ఎవరైనా వాళ్ళు ఎవరైనా వెళ్ళారా వాళ్ళ పార్టీ నుంచి. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఏవైతే NOCs అవసరం ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ నుంచి అవన్నీ తీసుకురావడం జరుగుతుంది. మరియు ఇంకా ఏవైతే ఈ RUBsకి అవసరం ఉంటాయో మరి ఆయన లెవెల్లో ఆయన పనిచేస్తూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్క్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. కానీ ఈ బీజేపీ నాయకులు అందరూ కూడా అదంతా కనిపించట్లేదు. మరి వాళ్ళు అంటే కళ్ళు మూసుకున్నారా లేకపోతే చూడాలనుకోవట్లేదా నాకు అర్థమైతలేదు. మరి రోజు ఆయన ప్రజల్లో ఉంటూ ఇంత పని చేస్తుంటే అలా అనడానికి నోరు ఎలా వచ్చిందో నాకు అర్థమైతలేదు. పని చేయని వాళ్ళని అలాంటి మేము ఒప్పుకుంటాం, కానీ ఒక వ్యక్తి అంత కష్టపడి పని చేసినప్పుడు మీరు మెచ్చుకోకున్నా సరే కానీ అట్లా మాట్లాడడం, ఒక ఎమ్మెల్యేని అట్లా మాట్లాడడం అది సరికాదు. మీరందరూ కూడా అది వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే BRS పార్టీ లీడర్స్ అందరం కూడా మేము ప్రతినిత్యం ప్రజల్లో ఉంటున్నాము, ప్రజల కోసం పనిచేస్తున్నాము. మేము పనిచేయని నాడు మమ్మల్ని ప్రశ్నించండి, మేము సమాధానం ఇస్తాం. అంతేగాని పనిచేసినాక కూడా మమ్మల్ని మాటలు ఇట్లా అంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోము. మేము ఖచ్చితంగా దీనికి మేము కూడా ఎక్కడి వరకు అయితే అక్కడ తెగిస్తాము. ఇంకా 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 కూడా ఇప్పుడు మొన్న రీసెంట్ గా తీసుకుంటే క్రిస్మస్ కి
మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మొత్తం 130 చర్చిలకి 30,000 వచ్చాయి. మరి ఇది అసలు అంటే మేము అపోజిషన్ లో ఉన్నాం, అయినా కానీ అన్ని చర్చెస్ కి ఎలా వచ్చింది ఫండ్? అదంతా కూడా మా ఎమ్మెల్యే గారి కృషి. అంటే మేము అపోజిషన్ లో ఉన్నా కానీ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, ఏదైతే ప్రజలకు అందాలో అది అందే విధంగా పనిచేస్తున్నారు. ఆయన అంటే అపోజిషన్ లో ఉన్న మనకి ఎందుకులే అని వదిలేయకుండా ఖచ్చితంగా ప్రజలకు అందాల్సింది అందాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకుంటే ప్రతి ఒక్క మినిస్టర్ని గారిని కలుస్తున్నారు. అందరినీ కలుసుకుంటూ కింద లెవెల్ ఆఫీషియల్స్ వాళ్ళందరూ కూడా కలుసుకుంటూ ఆ పనులన్నీ కూడా జరిగే విధంగా పనిచేస్తున్నారు. మీరు అవన్నీ కూడా చూడండి, చూసి కొంచెం కళ్ళు తెరుచుకొని మాట్లాడండి, అంతేగాని ఏది నోటికి వస్తే అది మాట్లాడకండి. ఇది ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక మీదట మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని ఏమన్నా అంటే మాత్రం మేము అందరం కూడా ఏమి ఎక్కడ పోయిన హాస్పిటల్ అని, ఎక్కడ పోయిన కాలేజీలని, ఇదేనా నీ కోటి ఫారం ఫీడింగ్? ఇదే కథ నాది. ఎక్కాల ఫ్లైన్ ఎక్కాల, ఢిల్లీకి పోవాలా ఫ్లైన్. ఈటల రాజేందర్ గారు నేను చెప్తున్నా, భవిష్యత్తు మా పార్టీలో పనిచేసినట్టు అన్న మర్యాదతో చెప్తా ఉన్నాం. ఇలా కంట్రోల్ చేయలేదు అనుకో, నీకు చౌరస్తల మీద నీ బొమ్మ దగ్గర పెడతాం, డిస్ట్రిక్ట్ బొమ్మ. నీ బీజేపీ నాయకులు ఇంటిని ముట్టిస్తాం. రాజశేఖర్ దగ్గరికి వచ్చినానుకో కర్రగాస సుక్కు పెడతాం. మేము గులాబీ దండిది కేసీఆర్ చేయనాం, కేటీఆర్ చేయనాం. ఇది ఉద్యమంతో వచ్చినాం. మేము ఒక్కొక్క పైవారు ఇట్లా ఉరిపోయినాడు. మేము కేసులో భయపడం. జాగ్రత్త పట్టవాచి పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలకు 3 డివిజన్లో చెప్తున్నాం. ఇంకో పేరు తెలియదు నాకు, గడ్డపోని పేరు చాలా మాట్లాడుతున్నాడు. వస్తున్నాం ఎలక్షన్ కు వస్తున్నాను. ఏం చేసిన సంగతి చూపెడతాం బిడ్డ వీడియో మీద. ఎన్ఎస్టీవీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను బుధవారం బంగారుపాలెం మండలం టీడీపీ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఎన్పి ధరణి నాయుడు ఆధ్వర్యంలో ఎన్ఎస్టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్, తగ్గువారిపల్లి ఉప సర్పంచ్ లోకనాథ్ నాయుడు, బీసీ రవి నాయుడు, మడుపోలూరు సూరినాయుడు, మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం ద్వారక తిరుమల ఉన్నటువంటి నాటుకోళ్ల ఫారంలో సంక్రాంతి పందాలకు సిద్ధం చేస్తున్నటువంటి కోడి పందాలు మరియు వాటి రంగులు మరియు వాటి జాతుల గురించి ఎన్ఎస్టీవీ ప్రత్యేక కథనం. ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. ఈరోజు ఏలూరు జిల్లాలోని ద్వారక తిరుమల మనం రాబోతున్న సంక్రాంతికి పందాలకు సిద్ధమవుతున్నటువంటి పందెపు కోడి పుంజులను చూపించడం కోసం ప్రత్యేకంగా ఎన్ఎస్టీవీ తరఫున మీకు చూపించడం జరుగుతుంది. పందాలకు సిద్ధమవుతున్నటువంటి కోడిపుంజులను మీకోసం దాదాపు ఇక్కడ 20 రకాలటువంటి కోడిపుంజులు, వాటి రకాలు, వాటి జాతులు ఉన్నాయి. అవి మీకోసం చూపించడం జరుగుతుంది. ముందుగా మనం ఇప్పుడు ఇక్కడ ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో ఉన్నామని చెప్పాం కదా. ఇందాక చెప్పిన దాన్ని బట్టి మనతో ఉన్నటువంటి కోడిపుంజులు పెంచే రైతుతో మనం ముందుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. దాని వివరాలు కూడా తెలుసుకుందాం. కోడికి సంబంధించినవి. ఏ కోడి అనేది? దీని పేరు సీతో అంటారండి. ఈ 7వ సంక్రాంతి పందానికి జాయిన్ చేస్తున్నా. మాకున్న రేంజ్లోనే కొంచెం పెద్ద పందెం కలదని ఆశపడుతున్నాం. దీన్ని ఇది బాగా బాటలాడుతుంది, చాలా బాగా వచ్చేస్తుంది. దాదాపు మేము 3-4 సంవత్సరాలు బట్టి పెంచుతున్నాం కోడిని. మా దగ్గర 30 బ్లడర్ల వరకు ఉన్నాయి. ఉన్న వాటిలో కూడా ఈ 7 పందానికి వచ్చిన వాటిలో మా దాంట్లో దీన్ని చాలా పెద్ద పందెం కలదని ఆశపడుతున్నాం మాకున్న రేంజ్లోనే. దీనికంటే చాలా పెద్ద పందాలు వేసుకునే చాలా మంచి కోళ్ళు ఉంటాయి, దీనికంటే చిన్నవి ఉంటాయి. మాకు వచ్చిన దాంట్లో మటుకి కొంచెం బాగా ఫైట్ చేస్తాం. మేము వేసిన దాంట్లో మేము తప్పులు పెడతా ఉంటాం దగ్గరలో, దాంట్లో బాగా దెబ్బలాడుతూ ఉంటుంది. ఏ రంగు అండి ఇది? సీటు అండి. చాలా బాగా ఫైట్ చేస్తుంది. మేము మా టైర్లో వచ్చిన బెస్ట్ కోడి పుంజు. మనం 2వ కోడి పుంజుని చూస్తున్నామండి. ఇదేంటండి? దీని పేరు ఎరకెక్కర అండి. ఇది కూడా బాగా దెబ్బలాడుతుంది. ఎక్కువ జోడీలో వేయడానికి తీసుకున్న కోడి పుంజులు అనమాట. ఇది కూడా బాగా ఫైట్ చేస్తుంది. దీని కలర్ బట్టి దీని వంతుని బట్టి మనం పని చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీనికి ఎన్ని సంవత్సరాలండి? దీనికి ఉంటాయి 2 సంవత్సరాలు కోడి పుంజు అనేది. బాగా ముదర ఫైట్ కూడా బాగా చేస్తుంది. దానికోసమనే దీన్ని మేము ఇంకా ఉంచుకొని బాగా పెంచుకొని పందానికి రెడీ చేసాము. ఈ సంవత్సరం సంక్రాంతికి బాగా దెబ్బలాడుతుంది.
ఇదే ఫస్ట్ పందెం అండి దీనికి? ఇదే ఫస్ట్ పందెం అండి. 2 సంవత్సరాల నుంచి కూడా పందెం వేయలేదు, మేమే పెంచుతున్నాం. దాని చేత ఈ ఏడు పందానికి బాగా పనిచేస్తుందని మేము అనమాట తయారులోకి. 3వ కోడి పుంజుని చూపించే ప్రయత్నం చేస్తున్నామండి మనం. దీని పేరు కాకిడాగ అండి. మా దగ్గర ఆల్రెడీ పోయిన సంక్రాంతికి పందెం చేసింది, తర్వాత సంక్రాంతి వెళ్ళిన తర్వాత కూడా ఇంకో పందెం చేసింది. చాలా బాగా దెబ్బలాడుతుంది. 2 సంవత్సరాల కోడి పుంజు ఉంటుంది ఇది. దీన్ని మేము తర్వాత బ్రీడర్ కింద ఉంచుకోవాలని ఆశపడుతున్నాము. బాగా దెబ్బలాడుతుంది, బాగా బిగ్ సైజ్ కూడా, వెయిట్ కూడా అది బాగుంటుంది. 4 కేజీల నుంచి 4 కేజీల వరకు వెయిట్ ఉంటుంది. చాలా బాగా దెబ్బలాడుతుంది. దీని రకం ఏంటంటే రంగు అంటారు కదా, కులాస్ కాకిడాగలు అంటారండి. ఇది పాప కాకిడాగలు అనమాట. ఇలా ఉందండి, చాలా యాక్టివ్గా కూడా ఉంది ఉంటుంది. సైజుగా చాలా బిగ్ సైజ్ ఉంటుందండి, చాలా యాక్టివ్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న ఈయన రైతు చెప్తున్నటువంటి విషయం కంటే కూడా చాలా ఆయన చెప్పినట్టే కూడా దాదాపు 4-5 కేజీలు ఉండే విధంగానే ఉంది కోడి పుంజు. వీళ్ళు వీటిని ఎంతో శ్రద్ధగా పెంచుతున్నారు. బాగుందండి, చాలా బాగుంది. ఎన్ని పందాలు కొట్టిందండి ఇప్పుడు ఇది? పండగలో పందెం కొట్టిందండి, తర్వాత జోడీలో కొట్టింది ఒక పందెం, తర్వాత పండుగల తర్వాత ఇంకో పందెం చేసింది. 2 పందాలు చేసింది అన్నమాట. నెక్స్ట్ మేము దీన్ని రిటైర్మెంట్ ఇచ్చేసి పెట్టల మీద బ్రేక్ మాట్లాడుతున్నాము. మంచిదండి. అంటే జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం శ్రీ 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 త్రిదండి దేవనాథ్ జీయర్ స్వామి వారి చేతుల మీదుగా కుంకుమార్చన పూజలు మహిళలతో ఘనంగా నిర్వహించారు. కుంకుమార్చన అనంతరం స్వామివారి అనుగ్రహ భాషణంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి, శ్రద్ధ, దయాభావంతో జీవించాలని సూచించారు. ప్రతి కుటుంబంలో పిల్లలకు చిన్నతనం నుంచే భక్తి భావన అలవాటు చేయాలని, వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు కుటుంబ సభ్యులంతా కలిసి ఆలయ దర్శనానికి రావాలని తెలిపారు. సార్ కుటుంబం కూడా అదే కౌన్సిలర్ అన్నాడు. ఇక అయిపోతుంది. నాకు 2 ఉంటాయి స్వామి, పొలిటికల్ అండ్ హెల్త్ కూడా ఉంటుంది. దాంట్లో ఉన్న ప్రొఫెషన్ కళాశాసనాలు ఉన్నాయి కనుకనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ మంత్రి కావాలని ఇవ్వలేయ్యా, మళ్ళీ సేవ చేసుకున్నాం. మంత్రి కావాలని ఇవ్వలే, మంత్రి కావాలని ఇవ్వలే. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన బాట చేపట్టారు.
ఫార్మా కంపెనీ ఏర్పడడంతో బిక్కనూరు మండల చుట్టుపక్కల గ్రామాలకు కలుషితం ఏర్పడుతుందని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ నేడు బిక్కనూరు మండల కేంద్రాన్ని బంద్ ప్రకటించారు. ఈ బంద్లో బిక్కనూరు మండల కేంద్రంతో పాటు రామేశ్వరపల్లి, పెద్దమల్లారెడ్డి, కాచాపూర్ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన అనంతరం సీనియర్ అడ్వకేట్, బీజేపీ సీనియర్ నాయకులు దుర్గా మారుతి ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల రేకుర్తి 18 మరియు 19 డివిజన్లకు సంబంధించి ఓటర్ లిస్టులో రేకుర్తి ఓటర్స్ పేర్లు వివిధ డివిజన్లలోకి జంప్ అవ్వడం జరిగింది. దీంతో పాటు కరీంనగర్ మిగతా 60 డివిజన్లలో గల ఆయా డివిజన్లలో ఓటర్ల పేర్లన్నీ వివిధ డివిజన్లలోకి జంప్ అవ్వడం జరిగింది. ఒక డివిజన్లలోని ఓటర్ల పేర్లు ఇంకొక డివిజన్లోకి జంప్ అవ్వడం వల్ల ఆయా డివిజన్ల ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతోంది. అలాగే 60 డివిజన్లలోని ఓటర్ల పేర్లు వివిధ డివిజన్లలోకి జంప్ అవ్వడం వలన ఆ డివిజన్లలో ప్రజలు తమ ఓటు వేసుకునే అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఇటీ విషయంలో ఈ రోజున జిల్లా కలెక్టర్కు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధిగా మెమరాండం ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా రేకుర్తి ప్రభుత్వ భూములు కబ్జాలు చేసుకొని 1000కి పైగా తప్పుడు ఇంటి నంబర్లను తీసుకొని ఓటర్లుగా నమోదు చేసుకున్న వారి పేర్లను రేకుర్తి ఓటర్ లిస్టులలో నుండి తొలగించాలని, రద్దుపరిచిన ఇంటి నంబర్ల ఆధారంగా ఎవరైనా ప్రజాస్వామ్య వ్యతిరేకులు అప్పుడు ఓటర్లుగా నమోదు చేసుకుంటే వారి పేర్లను రేకుర్తి 18 మరియు 19 డివిజన్లలో గల ఓటర్ల లిస్టులలో నుండి తొలగించగలరని కలెక్టర్ గారిని రేకుర్తి ప్రజల తరపున కోరడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న సందర్భంగా మన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 60 డివిజన్లకు సంబంధించి ఓటర్ లిస్టును కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రదర్శించడం జరిగింది. 2019 సంవత్సరంలో మా రేకుర్తి ఈ మున్సిపల్ కార్పొరేషన్ విలీనమైన తర్వాత రేకుర్తిని 2 డివిజన్లుగా విభజించారు. ఒకటి 18, రెండవది 19 డివిజన్లుగా. అప్పుడు ఒక్కొక్క డివిజన్ను 5000 జనాభాతో విభజించడం జరిగింది. ఆ తదుపరి ఎన్నికల 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కొక్క డివిజన్లో 3500 ఓటర్లుగా ప్రభుత్వం ఓటర్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నిర్వహించబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మా రేకుర్తి 18 మరియు 19 డివిజన్లకు సంబంధించి ఓటర్ లిస్టు ప్రిపరేషన్లో అవకతవకలు జరిగాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ తేజావత్ సంధ్యానాయక్, ఉప సర్పంచ్ వాత్సవాయి లక్ష్మీనారాయణ సన్మాన కార్యక్రమం నిర్వహించిన హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు టీచర్స్ మరియు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒన్నం పూర్ణచంద్రరావు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది. పేదోళ్ళు ఇంట్లో పుట్టిన